తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బన్నీ వాసు కామెంట్స్ టాలీవుడ్ స్క్రీన్ మీద కొత్త చర్చకు తెరలేపాయి. ఇన్నాళ్ళు సోషల్ మీడియా నెగటివిటీ వల్ల సెలబ్రిటీలు మాత్రమే సఫర్ అవుతున్నారన్న భావన ఉండేది. కానీ ఈ నెగటివిటీ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ మీద కూడా ప్రభావం చూపుతుందన్న డిస్కషన్ స్టార్ట్ అయింది. బన్నీవాసు సొంత బ్యానర్ సమర్పణలో వస్తున్న తొలి ప్రాజెక్ట్ మిత్రమండలి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం జరిగింది. ఈ ఈవెంట్ లో బన్నీవాసు చేసిన కమెంట్స్ టాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ అక్టోబర్ 16న 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 4 సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక సినిమాని మించి ఇంకో సినిమా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఫేస్ బాల్ మాకే తగులుతుంది కాబట్టి వీఆర్ రెడీ టు హిట్ దట్ బాల్ యాజ్ ఎ 6. అలాగే మా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా 6లు కొట్టాలి, ఇండస్ట్రీ బాగుండాలి, అందరూ ఎదగాలి, అందరితో పాటు మనం కూడా ఎదగాలి. దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ ఈజ్. అలా కాదు నేను ఒక సినిమాని తొక్కితేనే పక్క సినిమా ఎదుగుద్ది, లేదు నేను ఒక సినిమాని నెగిటివ్ ట్రోల్ చేస్తేనే పక్క సినిమా ఎదుగుద్ది అంటే అది మీ కర్మ. మేము ఎవ్వరం ఏం చేయలేం. కొంతమంది తమ సినిమాను కావాలనే ట్రోల్ చేస్తున్నారంటూ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు వాసు. కొత్త సినిమాను తొక్కితే మన సినిమా ఎదుగుతుందన్న మెంటాలిటీ మంచిది కాదన్నారు. డబ్బులు పెట్టి నెగిటివ్ ట్రోలింగ్ చేస్తే ఉపయోగం ఉండదు. కాంపిటీషన్ లో ఎవరి సినిమాను వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి స్ట్రాటజీ ఉండాలి, కానీ ఆ స్ట్రాటజీలో ఓ ధర్మం ఉండాలి అన్నారు. మనం ఎవరు ఒక సినిమాకి ఏదో డబ్బులు పెట్టి ఇంకో సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ చేసేస్తే ఆ సినిమా ఏదో తగ్గుద్ది లేదా ఆ సినిమా ఏదో అయిపోతుంది అనుకుంటే అది ఏమంటారు దాన్ని, చిన్నపిల్లడు తత్వం అది. అంతే బ్రదర్, మనందరం ఇక్కడ ఉన్నది ఎదగడానికి, కష్టపడ్డాం, ఎదుగుదాం, కలిసి ఎదుగుదాం. అంతే తప్పితే ఒక సినిమా వస్తే ఇంకో సినిమా మీద ఏదో నెగిటివ్ కామెంట్లు లేదంటే ఒక నెగిటివ్ ప్రాపగండా చేస్తే మాత్రం ఏదో ఎదిగిపోతాం అనుకుంటే మాత్రం చెప్తున్నాం కదా, పైన దేవుడు ఉన్నాడు, చూసే ప్రేక్షకులు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు రేపొద్దున్న. ఇదేదో చేస్తే బన్నీవాసు పడిపోతాడు, ఇక్కడ ఏదో తొక్కితే బన్నీవాసు పడిపోతాడు అనుకుంటున్నారేమో. నా ఇంట్రుక నేను చెప్తున్నా కదా, నా సంస్కారం ఎంతదంటే నేను ఇంకో ఇంటర్ కూడా తీసేవచ్చు, కానీ తల మీద ఇంటర్కే తీసిస్తున్నాను. నా సంస్కారం అలాంటిది. ఎందుకంటే నేను అంతకన్నా కూడా ఎక్కువ వీటి గురించి ఆలోచించను. బన్నీవాసు కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు మిత్రమండలి సినిమాను ట్రోల్ చేస్తుందెవరు అని ఆరాలు తీస్తున్నారు ఆడియన్స్. ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకే కాదు, చిన్న సినిమాల విషయంలోనూ సోషల్ మీడియా నెగటివిటీ ఇబ్బంది పెడుతుందన్నది బన్నీవాసు కామెంట్స్ తో రుజువైంది. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.